జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ అప్పులు భారీగా పెరిగాయని పదే పదే ఆరోపణలు వచ్చాయి. ఏపీ అప్పులు 10 లక్షల కోట్ల రూపాయలు దాటాయని విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఏపీ మరో శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. మళ్లీ ఆయన అధికారంలోనికి వస్తే ఇక ఏపీ పరిస్థితి అంతే అని ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై అప్పట్లో వైసీపీ ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలపై ఎక్కువ చర్చ జరిగింది. దీంతో చాలా మంది ఏపీ అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా అదే అప్పుల చుట్టూ రాజకీయం నడుస్తోంది. అసలు అప్పులెంత, అబద్ధాలెంత? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు మారుతున్నా అప్పులు మాత్రం తగ్గడం లేదంటున్నారు విశ్లేషకులు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని గతంలో విపక్షంగా ఉన్న టీడీపీ విమర్శించింది. వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్కలు తేల్చింది. శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై సమగ్ర వివరాలను బహిర్గతం చేసింది. ఇక తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని, ఆ సంపదతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని కూటమి నేతలు పదే పదే చెప్తూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్లు కూడా ఇదే మాట ఎన్నికల ప్రచార సమయంలో అనేకసార్లు చెప్పారు. దాన్ని ప్రజలు విశ్వసించడంతో 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. మునుపెన్నడూ లేని రీతిలో కూటమి ఏకంగా 164 స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ 151 నుంచి 11 సీట్లకు పరిమితమైంది. తాజాగా రాష్ట్ర అప్పులు 9,74,556 కోట్లని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇది అబద్ధమని ఎవరూ వచ్చినా లెక్కలు చూపిస్తానంటున్నారు. వృద్ధి రేటు లేదు, అప్పులు పెరిగాయి, బట్టలు నొక్కేందుకు అప్పులు తెచ్చారని విమర్శించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అప్పులు ఎలా పెంచారో కాగ్ రిపోర్ట్ కూడా స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కొంత సమయం పడుతుందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రం సహకారం లేకపోతే రాష్ట్రం ఏమయ్యేదో అని అసెంబ్లీ సాక్షిగా ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి తగినంత టైం ఇవ్వకుండానే సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరి ఎవరి వాదనల్లో ఎంత నిజముందో కానీ మొత్తానికి అప్పుల లెక్కలేంటో అర్థం కాకుండా తయారైంది ఏపీ పరిస్థితి అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.